ఇది ఏపీ హౌసింగ్ బోర్డులో ఒక సంస్థ దిల్. ఏపీ హౌసింగ్ బోర్డులో భాగంగా ఈ దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనేటువంటిది కూడా ఒక ప్రభుత్వ కార్పొరేషన్. ఆ భూములు రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది, ఈ ఏపీ హౌసింగ్ బోర్డు భూముల్లో, ఈ దిల్ భూముల్లో మాకు కూడా వాటా ఉంటుంది, జనాభా ప్రాతిపదికన ఈ భూముల్లో మా లెక్క మాకు రావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫిర్యాదు చేసిండ్రు. మన తెలంగాణ హైకోర్టులో కూడా కేసేసి ఒక ఆర్డర్ తెచ్చిండ్రు. ఇలా థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయొద్దు, థర్డ్ పార్టీకి భూములు కేటాయించొద్దు అని హైకోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చింది. ఆ భూములు ముట్టద్దు అని చెప్పినాక ఇప్పుడు ఏం చేస్తుండ్రు, ఈ భూమి మొత్తం మేము ఎవరికో దళారులకు అప్పచెప్తాం, మీరు పోయి ఆ దిల్ భూములలో మార్కెట్ కట్టుకోండి అంటుండ్రు. అంటే ఆ భూమి వచ్చేది లేదు, మార్కెట్ కట్టేది లేదు, ఇది మాత్రం అమ్ముక దొక్కుతాం. ఇప్పుడు ఆ దిల్ భూములలో ఎంత పంచాయతీ ఉన్నది, ఆడెన్నో 233 ఎకరాలు ఇస్తున్నాం మీకు అని అన్నారు. అందులో ఆల్రెడీ ఓఆర్ఆర్లో 33 ఎకరాలు పోయింది. అందులో ఒక గుడి ఉన్నది, 25 ఎకరాలలో గుడి ఉన్నది ఆ భూములల్లో. అందులోకెళ్ళే ఒక రోడ్డు పోతున్నది. అందులోనే 4 ఎకరాలలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు శాంక్షన్ చేసిండ్రు. అందులో పాపం ఇందాక 2 మహిళలు మాట్లాడింది కదా, వీళ్ళు మాట్లాడింది ఈ భూమి గురించి కాదు, ఆ భూమి గురించి. ఆ భూమిలో ఒక 40-50 ఎకరాల ఎస్సీలు ఎంక్రోచ్మెంట్ ఉన్నారు. ఎంక్రోచ్మెంట్ అంటే వాళ్ళు అక్కడ సాగు చేసుకొని బతుకుతున్నారు. ఆ అమ్మ మాట్లాడింది, ఈ అమ్మ మాట్లాడింది అదే, ఈ భూమి గురించి కాదు. ఈ భూమిలో ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసినాం, ఇక్కడ రైతులకు ముట్టినాయి, ఇక్కడ ఇబ్బంది లేదు. వాళ్ళన్నది ఏంటంటే అక్కడ మార్కెట్ పెడతామంటున్నారు, అందులో మేము ఏండ్ల తరబడి సాగు చేసుకొని బతుకుతున్నాము, మాకు డబ్బులు ఇవ్వాలని ఆ ఎస్సీ రైతులు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు అందులో ఎన్ని కిరికిర్లు. హైకోర్టులోనేమో ఒక ఆర్డర్ ఉన్నది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు ఉన్నది. ఈ ఎస్సీ రైతులు మాకు అందులో మేము కబ్జా మీద ఉన్నాం, మాకు పైసలు రావాలని ఎస్సీ రైతులు అడుగుతున్నారు. అందులోనే గుడి ఉన్నది, అందులో మధ్యలోకెళ్ళి ఒక రోడ్డు పోతున్నది. అంటే అది అయ్యేది కాదు, పోయేది కాదు. మళ్ళా దిల్లోళ్ళు ఏమంటున్నారు, హౌసింగ్ బోర్డు వాళ్ళు 1500 కోట్లు కట్టమని మార్కెటింగ్ శాఖను అడుగుతున్నారట. ఇదేమో మార్కెటింగ్ శాఖ తన సొంత పైసలు పెట్టి 10 కోట్లు పెట్టి ఈ భూమి కొన్నది మార్కెటింగ్ శాఖ. ఈడ అంతర్జాతీయ మార్కెటింగ్ వ్యవస్థ నిర్మాణానికి 350 కోట్ల డబ్బులు డిపాజిట్ చేసి పెట్టింది మార్కెటింగ్ శాఖ. భూమిని ఆగం చేస్తారట, మనకు చెట్ల పొన్న గుట్టల పొన్న బొమ్మంటారు. ఆ గుట్టలలో హైకోర్టు కేసు ఉన్నది, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఉన్నది, ఎస్సీల పంచాయతీ ఉన్నది, అందులో గుడి ఉన్నది, మడిమిట్లకెళ్ళి రోడ్డు ఉన్నది. అంటే ఇది అయ్యే ముచ్చట కాదు. మార్కెట్కు మంగళం, భూమి మాత్రం కథ, భూ బకాసారులో మయం చేసే కథ. అంటే ఈ భూమి మీద కన్ను పడ్డది. సబితకు అన్నట్టు సూర్యుడు చుట్టూ భూమి తిరిగితే రేవంత్ రెడ్డి భూమి చుట్టూ తిరుగుతుండు. రేవంత్ రెడ్డి భూమి చుట్టే తిరుగుతుండు, ఆడ భూమి కనబడ్డది మాయమిగా. ఇప్పుడు ఈ భూమి మీద కన్ను పడ్డది. ఇది మంచిగా కట్నే ఇల్లు పెట్టిన పోయే వాళ్ళకి తయారున్నది. ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నీ తీసేసి మంచిగా మార్కెట్ కడదామని దీన్ని తయారు పెడితే దీని మీద కన్ను పడ్డది. ఇక మార్కెట్ ఏమన్నా కానీ ఆ మార్కెట్ కట్టినా కట్టకుండా అభ్యంతరం అది అయినప్పుడు అవుతుంది, కానీ ఇప్పుడైతే దీన్ని అయితే లేపుకుందామని. అందుకే ఎవడో వచ్చిందట కేరళకి వెళ్ళి చెన్నైకి వెళ్ళి వచ్చి దీన్ని చూసిపోయాడట సాయంత్రం పూట సీకట్ల. ఇది ఏమ ప్రయత్నము? ఆ గుట్ట మీద కడితే అవుతుందా? ఆ గుట్ట మీద వాళ్ళకే ఆ కోల్డ్ స్టోరేజ్ వాళ్ళకో లేదా ఆ ప్రాసెసింగ్ వాళ్ళకో ఆ గుట్ట మీద వాడు కట్టుకుంటాడు ప్రైవేట్ వాడు. వీళ్ళు రైతులు కదా, రైతులు ముఖ్యమా దళారులు వ్యాపారులు ముఖ్యమా? నీకు నువ్వు రైతుల పక్షాన ఉంటావా దళారుల పక్షాన ఉంటావా? దళారులకే దిల్ భూములు ఇయ్యడు, ఎందుకంటే అది నడవదు కేసు, అది కేసు ఉంది, దానికి తెలుసు. అందరికంటే ఎక్కువ రేవంత్ రెడ్డికి తెలుసు. ఆ దిల్ భూములు ఇప్పట్లో పంచాయతీ దిగది, ఆ భూములు ఇప్పట్లో చేతికి రావు, ఇది మాత్రం క్లియర్ ఉన్నది. దీన్ని లేపకపోదాం, దీన్ని తమ అనుయాయులకు కట్టబెడదామనేటువంటి ఒక కుట్ర. అందువల్ల రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టాలంటే దిల్ భూముల్లో పెట్టు. ఇక్కడ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ను తప్పకుండా నిర్మించాల్సిందే. ఇది ఎంతో మంది నిజానికి గడ్డి అన్నారంలో కానీ మహేశ్వరంలో కానీ కొన్ని వేల మంది బతుకుతూ ఉంటారు. వేల మంది ఈ మార్కెట్ మీద హమాలీలు కావచ్చు, రిటైలర్స్ కావచ్చు, ప్యాకింగ్ వాళ్ళు కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది దీని మీద జీవనాధారం ఉంటుంది. లక్షల మంది రైతుల భవిష్యత్తు దీని మీద ఉంటుంది. వేల మంది ప్రజల బతుకుదెరువు ఆలోచిస్తావా? లక్షల మంది రైతుల బతుకుదెరువు ఆలోచిస్తావా? నలుగురు దళారులకు ఈ భూమిని అప్పజెప్పి నీకు వచ్చే కమిషన్ల గురించి ఆలోచిస్తావా అని మేము అడుగుతా ఉన్నాం. రైతుల్ని కూడా వదిలిపెట్టావా నీ కమిషన్ల కోసం? చివరికి రైతుల భూముల మీద కూడా నీ కన్నుబడితే ఏమైతుంది? ఈ రాష్ట్రం ఎటుపోతుందో ఒక్కసారి అలా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
అందుకే ఈ వేదిక నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, కబ్జాలకు కాదేది అన్నట్టు నువ్వు చివరికి రైతులను మార్కెట్ యార్డ్ భూముల మీద కూడా నీ దృష్టి పడ్డది. ఈ భూమి ఆల్రెడీ మార్కెట్ యార్డు మార్కెటింగ్ శాఖ నోటిఫై చేసింది. మార్కెటింగ్ శాఖకి ఈ భూములు అప్పచెప్పడం జరిగింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 350 కోట్ల నిధులు సమీకరణ చేయడం జరిగింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 1000 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకుపోండి, రైతుల భవిష్యత్తు ఆలోచించండి. నువ్వే అంటున్నావు కదా, నిన్న ఇవాళ పంట మార్పిడి అంటున్నావు. మరి కూరగాయలు పండించే రైతులు, పండ్లు పండించే రైతుల కోసం ఇంకా మంచి మార్కెట్ కట్టాలని ఆలోచన చేస్తావా? ఉన్న మార్కెట్ను ఆగం చేస్తావా? ఉన్న మార్కెట్ను లేకుండా భూములను కబ్జా పెడతావా? నువ్వు చెప్పే పంట మార్పిడికి నువ్వు చేసే పనేమున్నది? మార్కెట్ బాగా కట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేయడానికి వసతులు కల్పించి రైతుల్ని ప్రోత్సహించి రైతుల్ని అధిక ఆదాయం వచ్చే వైపు తీసుకుపోవాలంటే నువ్వు ఆ దిల్ భూములలో ఇరికిచ్చి హైకోర్టు కేసులలో ఇరికిచ్చి మార్కెట్ను ముందుకు పోకుండా చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. అందువల్ల ఇవాళ రైతు సోదరుల పక్షాన రైతుల కోసం మేము ఇక్కడికి వచ్చాం. చాలా రోజుల నుంచి పెద్దలు కిషన్ రెడ్డి గారు అసెంబ్లీ జరిగేటప్పటి నుంచి అడుగుతా ఉన్నారు, ఈ భూమి ఇక్కడ మార్కెట్ను మనం కాపాడాలి, మనం పోరాడాలి, ఎంతో కష్టపడి సేకరించిన ఈ భూమి దళారుల పాలవుతుందని చెప్పి పెద్దలు కిషన్ రెడ్డి గారు, సబితక్క గారు చాలా రోజుల నుంచి మమ్మల్ని ఇక్కడికి వెళ్లాలని అంటా ఉండ్రి. తప్పకుండా ఈ భూమి పోరాటది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడే అంతర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ వచ్చేదాకా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఇది ఇక్కడ బతికే వేల మంది ప్రజలతో పాటు ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. ఇందులో వ్యక్తిగత పంచాయతీ లేదు, ఇందులో వేరే రాజకీయాలు లేవు. ఇది రైతుల కోసం ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించారు. ఇది ముందుకు పోవాలన్నదే మా ప్రయత్నం. నిజానికి ఈ ప్రాంతంలో ఆ మార్కెట్ వస్తే ఎంత డెవలప్ అవుతుంది ఈ ఏరియా, ఈ చుట్టుపక్కల భూములు ఎంత బాగా అభివృద్ధి జరుగుతాయి, ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఎట్లా తయారైపోయిందంటే ఎక్కడ చూడు భూముల చుట్టే. ఇగో ఈ పక్కనే మరి రామ్దాస్ పల్లిలో సర్వే నంబర్ 41లో 1200 ఎకరాలు ఇప్పుడు ప్రాహిబిషన్ కింద పెట్టింది. ప్రాహిబిషన్ కింద పెట్టుడు, సెటిల్మెంట్ చేసుడు. ఆనాడేం చెప్పిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిలో కొన్ని వేల ఎకరాలు ప్రాహిబిషన్ లో పెట్టింది, మేమొస్తే వాటన్నిటినీ ప్రాహిబిషన్లోకి వెళ్ళి తీసేస్తామన్నారు. కానీ ఇవాళ ఏమైంది, 1 కోటి ఎకరాలు ప్రాహిబిషన్ లో పెట్టిండ్రు. ఎక్కడ పడితే అక్కడ ప్రాహిబిషన్ లో పెట్టి రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఈ పక్కనే రామ్దాస్ పల్లిలో 1200 ఎకరాలు కొత్తగా ప్రాహిబిషన్ లో పెడితే అక్కడ అనేక మంది రైతులు, ఎస్సీ బీసీ ప్రజలు ఎంతో మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ప్రాహిబిషన్ లో పెట్టుడు, రైతులతో సెటిల్మెంట్లు చేసుడు. ఎప్పుడు తీసేస్తారు? 2.5 ఏళ్లైంది. భూములన్నీ ప్రాహిబిషన్ నుంచి బయటకు తెస్తామని చెప్పి ఇలా 1 కోటి ఎకరాలు ప్రాహిబిషన్ లో పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇప్పటికైనా తక్షణమే ప్రాహిబిషన్ లిస్ట్ లో నుంచి భూములన్నీ తీసివేసి రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పి కూడా ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా కిషన్ అన్న చెప్తున్నాడు, పక్కనే వెంకటేశ్వర ఆనంద నిలయం కడుతుండట. వెంకటేశ్వర అభిషేక ఆనంద నిలయం, వెంకటేశ్వర అభిషేక ఆనంద నిలయం. అభిషేక్ అంటే వాళ్ళు, ఆనంద అంటే వాళ్ళు. 12 ఎకరాలు పెట్టిరట కబ్జా. వెంకటేశ్వర అభిషేక ఆనంద నిలయం. పైసలేమో చెందాలి, ఎవరికి చూసినా ఎవరిని ఇడిచిపెట్టేది లేదు. ఇక చిన్నోని పెద్దోని మొత్తం వెంకటేశ్వర అభిషేక ఆనంద నిలయం. మరి అభిషేక్ ఎవలో ఆనంద్ ఎవలో దేవుని పేరు చెప్పి కూడా వసూలు చేస్తే ఇంకా దేవుడు ఊకుంటాడా? అవన్నీ పాపం ఉత్తగానే పోదు. దేవుణ్ణి పేరు పెట్టి కూడా వసూలు చేస్తే, దేవుని పేరు పెట్టి కూడా భూములు కబ్జా చేస్తే దేవుడు ఊకోడు, తప్పకుండా తగిన శాస్తి చేసి తీరుతాడు. అయితే ఈరోజు నేను ఒకటే విషయం, ముఖ్యంగా మేము వీడికి వచ్చిన ఉద్దేశం కూడా ఈ మార్కెట్ కట్టాలని. మేము వ్యవసాయ మంత్రి తుమ్మల గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం, ఎలాంటి బేషిజాలు వద్దు. మేము రాజకీయాల కోసం మాట్లాడతలేం, రైతుల పక్షాన మాట్లాడుతున్నాం. తుమ్మల గారు రైతు పక్షపాతి, మీరుండగా ఈ రకంగా జరగడాన్ని మేము ఒప్పుకోం. అవసరమైతే ముఖ్యమంత్రి గారి మీద పోరాడండి, తిరగబడండి, ఇక్కడే అంతర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ కట్టి మీరు నిజమైన రైతు బిడ్డగా తుమ్మల గారు నిలవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆయన స్వయంగా ఒక రైతు. తుమ్మల గారు
మరి మీరు ఆ దిల్ భూముల్లో తీసుకుపోయి మార్కెట్ యార్డ్ పెడితే ఆ కోర్టు పంచాయతీ దేవుతుందా? ఆడ దేవుని పంచాయతీ ఉండనే ఉండే, దేవుడు గుట్టనే ఉండే. అందులో ఎస్సీలు ఆల్రెడీ కబ్జాల పాపం వాళ్ళు బతుకుతూనే ఉండ్రి. ఎందుకు పంచాయతీలు ఇరికిస్తారు? కావాలంటే ప్రాసెసింగ్ వాళ్ళని అడిగి పంపుండ్రి, అయినాడు అవుతుంది. ఇక్కడ మాత్రం మార్కెట్ కట్టుండ్రి. ఇప్పటికే పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రైతులు. మన రైతులకు అధిక ధర రావాలంటే అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ రావాలి, దానికి కావలసిన ప్యాకింగ్ యూనిట్లు రావాలి, దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. డబ్బు రెడీగా ఉంది, ఎస్టిమేట్ రెడీగా ఉంది, ప్లాన్ రెడీగా ఉంది. కనుక తుమ్మల గారు వెంటనే టెండర్లు పిలవండి, ఇక్కడ మార్కెట్ నిర్మాణాన్ని ప్రారంభించాలి. లేకుంటే మాత్రం బీఆర్ఎస్ ఊరుకోదు, ఎంత దూరమైన పోరాటం రైతుల పక్షాన నిలబడతామని చెప్పి మనవి చేస్తూ, ఇది మా ప్రారంభం మాత్రమే. ఇవాళ ప్రభుత్వాన్ని యొక్క కనునిప్పు జరగాలని, నిజాలు ప్రజలకు తెలవాలని రైతుల పక్షాన ఈరోజు ప్రారంభం చేస్తున్నాం. ఈ మార్కెట్ జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉంటదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా ఎస్సీ రైతుల అమ్మలు ఏదైతే దిల్ భూముల్లో మేము చాలా రోజుల నుంచి ఉన్నామన్నారు, ఆడ మార్కెట్ వచ్చింది. ఆడ మార్కెట్ అయితే రానియం కానీ అక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్లు వచ్చినా ఏదొచ్చినా మీ భూమి మీకు దక్కేటట్టు లేదా మీకు తగిన నష్టపరిహారం వచ్చేటట్టు మీకు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఆ ఎస్సీ రైతులకు కూడా నేను ఈ సందర్భంగా హామీ ఇస్తూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ.